నితిన్ నవీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక బెట్టి కడతాను మీతో. మీరు రెడీ అన్నా? ప్లీజ్ 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 ఆగండి. మీతో బెట్టి కడతానే ఒకటి. మీరు రెడీయా? మీరు రెడీయా? అది తర్వాత మీతో బెట్టి కడతా. మీరు రెడీయా దానికి? పక్కా? మరి ఫస్ట్ ఆలోచించుకోండి. మరి హైదరాబాద్లో కొన్ని మీకు బెట్టి కట్టిస్తున్నాం. నేను రేపు హైదరాబాద్ మీటింగ్ పోతున్నాం. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలుస్తారా, ఈడ వరంగల్ కార్పొరేషన్ గెలుస్తారా అని బెట్టి కడుతున్నాం. మీరు గెలుస్తారా గెలవరా? మీతో కాదన్నా. అవుతుందా? పక్కా అన్న? పక్కా గెలిపిస్తాం. నేను ఫుల్ టైం ఇచ్చి పని చేస్తా అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు నిజంగా బీజేపీ కార్యకర్తలు అయితే సూపర్ అన్న, సూపర్ సూపర్. గెలుచుడే పోవా? గెలుచుడా లేదా? ఇలా జరిగేది బహిరంగ సభ కాదని, ఇది భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. బూత్ స్థాయి కార్యకర్తలు అంటేనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకునే కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ఇది. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఇవాళ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నవీన్ గారు ఇవాళ మన గడ్డకు, ఓరుగల్లు గడ్డకు వచ్చిరంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరు ఆశీర్వాదించుకోవడం వల్ల వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అంత పెద్ద మహానాయకుడు వచ్చినప్పుడు ఇలా మన సంకల్పం గట్టి ఉండాలన్న. ఇలా ఏ సర్వే చూసినా కూడా, నేను అది పొగుడతలేను, ఇలా ఏ సర్వే చూసినా కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయం అని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పడుచుకోతాను. ఇక బీఆర్ఎస్ అడ్రస్ వాడికి మొన్న ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలుస్తాం. వాడ ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. కరీంనగర్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? అరే కరీంనగర్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్ మేము బీజేపీ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకొని తలెట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జిస్తూ గాంధీస్తూ గల్లీ గల్లీలో తలెత్తుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి గురించి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు, 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం, ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 7 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా, నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ ఫాల్తీగాళ్ళు. ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? వాళ్ళ వరంగల్కి ఇచ్చిన పైసలు ఏడవేనాయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలో అందం లేదు వరంగల్, కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంటర్ రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న. రాంపూర్ డంపింగ్ యార్డ్తోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి. నా స్మార్ట్ సిటీ పైసలు ఏడవేనాయో మీరు అడగాలని లేదన్నా. అడుగురు గల్లబట్టాడు బీఆర్ఎస్ వస్తే 780 పైసలు ఉన్నాయి. నా మోడీ ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలు 70 అడుగురన్న. ఇలా భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏదంటే ఇలా వరంగల్ కార్పొరేషన్. స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? వ్యాగన్ వరల్డ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు?
ఎయిర్పోర్ట్ ఎవరిచ్చిర్రు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు ఎవరిచ్చిర్రు? భద్రకాళి బండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు? ఉదయం ఫిట్ స్కీమ్ కింద ఎవరు తీసుకొచ్చిర్రు పైసలు? నిన్న స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇన్ని ఇచ్చినది ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చినన్నా. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఓట్లేయాలి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్నా, 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. చాలా మంది కార్యకర్తలు అనుకుంటారు ఇది ఎప్పటించో చెప్తున్నాం, ఈసారి ధారణ. ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా, కమలపు జెండా కాదని అన్న విషయాన్ని, కాషాయపు జెండా, కమలపు జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా కేంద్ర నాయకత్వానికి నమ్మకం ఉందన్న విశ్వాసం ఉంది. ఇలా వరంగల్ జిల్లా, ఈ ఓరుగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గడ్డన అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారండి నక్సల చేతిలో. నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న, నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న. ఇదే గడ్డ మీద జాతీయ జెండా కోసం బలిదానటువంటి వ్యక్తి నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. జాతీయ జెండా కోసం బలైంది ఇద్దరు. సరిహద్దులో జవాన్ అయితే ఈ సరిహద్దు లోపల నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. కాబట్టి దయచేసి అందరు గుర్తుంచుకోండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా గాలి అంటది. కేటీఆర్ అంటాడు పోతే ముందే పైసలు ఇస్తాడు. ఈ హాల్ నింపడానికి వల్ల 5 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు పైసలు ఇచ్చిరా? ఎవరన్నా ఇచ్చిరా? ఇలా బీఆర్ఎస్ వాడు మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి, అన్ని అబద్ధాలు చెప్పిస్తాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేరు. ఇలా ఏడవైనా బీఆర్ఎస్ పార్టీని పరిశీలిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తున్నారు. 2500 రూపాయలు ఏవి ఇచ్చిరా మీకు? ఇలా వరంగల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, నేను వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఎన్నికల కోసం కాంగ్రెస్ వస్తే మీరు గల్లా ఒట్టి అడగండి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎవ్వి అడగండి. 4000 రూపాయలు మా తాతమ్మకి ఇస్తాను ఎవ్వి అని అడగండి. 4000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాను ఏవే అని అడగండి. నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తాను ఎవ్వి అని అడగండి. ఇలా 12000 రూపాయలు ఇస్తాను ఎవ్వి అని అడగండి. స్కూటీ ఇస్తాను ఎవ్వి, తులం బంగారం ఇస్తాను.